నేటి నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు 10th ఎగ్జామ్స్. 10th పరీక్షలు రాయనున్న 5,09,403 మంది విద్యార్థులు. 5 నిమిషాల ఆలస్యమైన పరీక్షలు రాసేందుకు అనుమతి. ఇవాళ చెన్నైకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రేపు డీలిమిటేషన్ పై చెన్నైలో అఖిలపక్ష సమావేశానికి హాజరు కానున్న సీఎం రేవంత్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై చర్చ. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్. బీఆర్ఎస్ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా రూపకల్పన. వచ్చే ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్దే అన్న మాజీ మంత్రి. జనగణన తర్వాత జిల్లాల వారీగా రిజర్వేషన్లు. ఎస్సీ రిజర్వేషన్ల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న సీఎం చంద్రబాబు. వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా. టీడీపీలో చేరనున్నట్లు మర్రి ప్రకటన. 14 ఏళ్లు వైసీపీలో పనిచేసిన గౌరవం దక్కలేదంటూ ఆవేదన. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీకి కస్టడీ. 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చిన సిఐడి కోర్టు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా ఉన్న వంశీ. జీవీఎంసీలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ. టీడీపీలో చేరిన 6 వైసీపీ కార్పొరేటర్లు. పార్టీలోకి ఆహ్వానించిన పల్లా శ్రీనివాసరావు. టీడీపీలోకి మరో 3, జనసేనలోకి మరొకరు చేరేందుకు రంగం సిద్ధం. కర్ణాటక అసెంబ్లీని కుదిపేసిన హనీ ట్రాప్ అంశం. హనీ ట్రాప్ ఉచ్చులో 48 మంది రాజకీయ నాయకులు. అసెంబ్లీలో సంచలన ఆరోపణలు చేసిన మంత్రి కేఎన్ రాజన్న. అన్ని పార్టీల వారు ఈ ఉచ్చులో ఉన్నారన్న మంత్రి రాజన్న. విచారణకు సిద్ధమన్న ప్రభుత్వం. మరోసారి దద్దరిల్లిన ఛత్తీస్గఢ్లోని దండకి. కాంకేర్ జిల్లాలో డిఆర్జీ బీఎస్ఎఫ్ సంయుక్త ఆపరేషన్. బెంగాల్ సీఎంకు మెస్సీ జెర్సీ. ఇది ఫుట్బాల్తో రాష్ట్రానికి ఉన్న అనుబంధమన్న మమతా బెనర్జీ. ఎంఎఫ్ హుస్సేన్ కళాఖండానికి 118 కోట్లు. అత్యంత ఖరీదైన ఆధునిక కళాకృతిగా గుర్తింపు. 14 అడుగుల భారీ కాన్వాస్లో 13 రకాల చిత్రాల మేళవింపు. హైదరాబాద్ వేదికగా త్వరలో అంతర్జాతీయ అందాల పోటీలు. క్యాట్ వాక్ చేసేందుకు సిద్ధమవుతున్న 140 దేశాల అందగత్తెలు. మే 2వ వారం నుంచి నెలాఖరు వరకు మిస్ వరల్డ్ పోటీలు.